హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చెత్త గేమ్ ఆడింది ఎవరు, కన్నింగ్ గేమ్ ఆడింది ఎవరు, ఎవరికి అన్యాయం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. ఈరోజు నాకైతే ఈరోజు ఇమ్ము అండ్ కళ్యాణ్ గేమ్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కళ్యాణ్ జెన్యున్ ప్లేయర్ అని నేను ఇన్ని రోజులైతే అనుకున్నాను. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూసిన తరువాత ఇమ్ము కళ్యాణ్ మాత్రం చాలా చెత్త గేమ్ ఆడారు. వీక్ ప్లేయర్స్ మీద స్ట్రాటజీస్ యూజ్ చేసి భయం ఆడాలంటే భయం వాళ్ళకి. టికెట్ ఫినాల్ నీకు ఇంపార్టెంటా? నువ్వు విన్నర్ మెటీరియల్ ఉండేవాడు ఎంత జెన్యున్గా ఆడాలి. ఈ విషయం మాత్రం కంపల్సరీగా మీరు కమెంట్ చేయండి. ఇది నిజమా కాదా అనేది మాత్రం కంపల్సరీగా కమెంట్ మాత్రం చేయండి. ఖచ్చితంగా మాత్రం ఇది గ్రూప్ గేమ్ ఆడారు అంతే. గ్రూప్ గేమ్ ఆడి భరణి గారికి అయితే అన్యాయం జరిగింది. ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఈ విషయం మీద మాత్రం మరో వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అయితే ఈ ఫ్లవర్స్ టాస్క్లో భరణి గారు తనుజ ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడారు అని సోషల్ మీడియాలో అంటున్నారు. అది గ్రూప్ గేమా? గేమ్ అయిపోయాక వాళ్ళు వాష్రూమ్లోకి వచ్చి మనము గ్రూప్ గేమ్ ఆడాము అనుకుంటున్నారు. మనం గ్రూప్ గేమ్ ఆడామా అంటే ఏమీ ఆడలేదు అన్నారు. ప్రూఫ్ ఉందా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారని? కానీ తనుజకి కన్నింగ్ మెంటాలిటీయే లేదు. అండ్ ఈవెన్ భరణి గారు ఆల్సో వాళ్ళు చక్కగా మంచిగా ఆడారు. ఈ కన్నింగ్ గేమ్స్ ఆడాలి, జెన్యున్గా ఆడాలి, గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు గేమ్ ఆడితే ఖచ్చితంగా వాళ్ళ ఫోకస్ అనేది గేమ్ మీదనే ఉంటుంది. కన్నింగ్ మెంటాలిటీ మాత్రం అస్సలు ఉండదు. ఏంటది వాష్రూమ్లో ఇమ్ము రీతుతో నువ్వు కలర్ టాస్క్లో ఈ కళ్యాణ్ కలర్ మీద గీయకు, భరణి గారి కలర్ మీదనే గీయి అంతా అప్లై చెయ్యి అని చెప్తున్నారు. ఇది కన్నింగ్ కాదా? అంటే టార్గెట్ భరణి గారు. ఇది ఇక్కడ ఎడ్డగొర్రు ఎవరు? రీతు. భరణి ఇది ఇమ్ము కళ్యాణ్ ఇద్దరు కలిసి భరణి గారి మీద టార్గెట్ చేశారు. అందులో పావులా వాడేది ఎవరిని? రీతుని. అది రీతుకు తెలియదు కదా. అందులో మళ్ళీ బయటకు వచ్చేసి ఎవరిని తీయాలి, నేను గెలిస్తే నేను భరణి గారిని తీస్తాను, నువ్వు గెలిస్తే ఎవరిని తీస్తావు, నేను భరణి గారిని తీస్తా, అట్లా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ రీతుని అడిగారు, రీతు నువ్వెవరిని తీస్తావని అంటే నేను భరణి గారిని తీస్తాను. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారు? భరణి గారి మీద టార్గెట్ చేశారు. ఇది కన్నింగ్ గేమ్ కాదా? ఎంత చెత్త గేమ్ అంటే ఎంత వరస్ట్ గేమ్ అంటే అంత వరస్ట్ గేమ్ ఆడారు. ఇది మాత్రం నిజమా కాదా అనేది మీరు మాత్రం కమెంట్ చేయండి. ఇలాంటి గ్రూప్ గేమ్ తనుజ ఆడితే ఎన్ని ట్రోల్స్ చేసేవాళ్ళు? ఇలాంటి గ్రూప్ గేమ్ తనుజ ఆడితే ఎన్ని ట్రోల్స్ చేసేవాళ్ళు ఇప్పటికీ. ఇవి అన్ని కన్నింగ్ ఫాక్స్ గేమ్స్. దీంట్లో బలిపశువు మాత్రం రీతు. ఇది అవునా కాదా మీరు కమెంట్ చేయండి. మీరు జెన్యున్గా కమెంట్ చేయండి. ఈ కన్నింగ్ గేమ్స్ ఇప్పటికి తనుజ ఆడితే తనుజ మీద ఎంత ట్రోలింగ్ చేసేవాళ్ళు. ఇది రాంగ్ కాదా? విన్నర్గా ఉండేవాడు ఎంత జెన్యున్గా ఆడాలి. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం భరణి గారికి అయితే చాలా అన్యాయం జరిగింది. ఇంకో వీడియోలో భరణి గారికి ఏం అన్యాయం జరిగిందో దాని గురించి ఇంకో వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ విషయంలో మాత్రం కన్నింగ్ గేమ్ కళ్యాణ్ ఇమ్ము రీతు కలిసి కన్నింగ్ గ్రూప్ గేమ్ ఆడి భరణి గారికి అన్యాయం చేశారా లేదా అనేది కమెంట్ చేయండి. కాయిన్స్ టాస్క్లో వాంటెడ్గా ఓడిపోయారు. ఎందుకు? రీతుతోటి భరణి గారిని తీసియాలని వాంటెడ్గా వాళ్ళు ఆ గేమ్లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోవాలి? గేమ్ పెట్టింది గెలవడానికే కదా. నువ్వు గెలుపు కోసం ఆడేటోడివి. గేమ్ నిజాయితీగా ఆడి గెలవచ్చు కదా. కన్నింగ్ గేమ్స్ ఎందుకు ఆడాలి? అవునా కాదా మీ కమెంట్ రూపంలో మాత్రం కమెంట్ చేయండి. ఇది మాత్రం చెత్త అంటే చెత్త గేమ్. అండ్ కళ్యాణ్ అండ్ ఇమ్ము
ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్.